చేసుకుంటానండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా ప్రభు తండ్రి, ఉదయించే దివ్యరక్షకుడు, ఘోరాంధకార లోకంలో చింతలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, అంధకారం అయిపోయినప్పుడు దివ్యరక్షకుడుగా ఉదయించేవని పాట ద్వారా మేము మా ప్రభా పాడుతూ వచ్చాము.
మాటలు మేము ఇప్పుడు వాక్యంలో ధ్యానించబోతుండగా మీ దాసుని నన్ను అభిషేకించుకోనండి ప్రభా. ప్రజలకు కావాల్సినటువంటి శ్రేష్టమైన మాటలు ఎవరికి ఏది అవసరమో, ఎవరి హృదయాల్లో ఏది ఉన్నదో మీకు తెలుసు కాబట్టి వారి హృదయానుసారంగా మీ వర్తమానం దయచేస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాను. దాసు నేను కూడా ప్రభా బలహీనుడు కాబట్టి శారీరకంగా ప్రభా మీ యొక్క శక్తిని అనుగ్రహించి ఆత్మతో అభిషేకించి మీ దయల మాటలు దయచేయమని వేడుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ అంధకార శక్తులు మీ నామ కూడా బంధిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వచ్చున్నాము తండ్రి. ఆమేన్. రెండు సమయంలో మాటను జ్ఞాపకం చేసుకున్న క్లుప్తంగా ప్రభువులో వెళ్ళిపోదాము. గలతీ రాసిన పత్రిక గలతీ రాసిన పత్రికలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 4వ అధ్యాయం 4-5 వచనాలు కలిసి ఉన్నాయి. కలిసి చదువుకుందాం. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు కలిసి చదువుకుందాం. అయితే పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఆయన స్త్రీ యందు పుట్టి దత్తపుత్రుడు కావాలని శాస్త్రంలో చాలు ప్రార్థన చేసుకుందాం. మీ తండ్రి నీకు అనుమతిస్తుంటారు. చదవనటువంటి లేఖన భాగాన్ని ఆశీర్వదించి మరోసారి ప్రభువా అందులో అనేక విషయాలు మాకు తెలియచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినాల్లో మరి డిసెంబర్ నెల వచ్చిందంటే అందరూ కూడా రకరకాలైనటువంటి క్రైస్తవులు అందరూ బిజీలో ఉంటారు. రకరకాలైనటువంటి పండుగలుగా చేసుకునేవారు, మరి కొంతమంది స్వార్థ ప్రకటించేవారు, కొంతమంది ప్రత్యేకమైన కోరికలు పెట్టుకునేవారు, కృతజ్ఞతా కోరికలు పెట్టుకునేవారు. రకరకాల విధానాల్లో ప్రభుని వారు ఈ నెలలో ఘనపరుస్తూ వస్తారు. దానికి మనము కారణాలు కొన్ని మనం చూడాలి. మరి ఎందుకు ప్రభువారు ఆయనంత ఘనపరుస్తుంటున్నారు ప్రపంచము డిసెంబర్ నెల? దానిలో ఉన్న రహస్యాలు ఏమిటి అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తే ఈ మాట 4వ వచనం ఏం చెప్తుందంటే బైబిల్ గ్రంథంలో 35 విషయాలను ఆ ఒక్క మాటలోనే రాయబడి ఉన్నాయి. కొత్త నిబంధన అంతా కానీ పాత నిబంధనలు ఉన్న కొన్ని విషయాలు కానీ ఈ ఒక్క మాటలో రాయబడి ఉన్నాయి. అందుకనే క్రిస్మస్ అంటే ఒక పండుగ, లేకపోతే ఏదో యేసుక్రీస్తు ఒక దేవుడుగా, లేకపోతే ఆయన ఏదో ఒక బోధకుడుగా, ఆయన కొంతమంది రకరకాలైనటువంటి విధానాల్లో ఆయన చూస్తూ పోతూ వస్తారు. అసలు విషయం ఏంటి? మనం ఆ పాటలోనే చాలా చక్కగా పాడుతూ వచ్చేప్పుడు ఉదయించే దివ్య రక్షకుడు లోకాంధకారంలో ఉన్నప్పుడు, ప్రజలు నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు, ఇలాంటి యొక్క పరిస్థితుల మధ్యలో ఆ ప్రజలను చూసినటువంటి ఆయన పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. అది క్రిస్మస్ అంటే. ఆ ఉద్దేశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో క్రిస్మస్ అనుకొని అందులో పండుగ చేసుకోవడం కాదు, కానీ ఆయన వచ్చిన ఉద్దేశము నాలో జరిగినదా, నా కొరకు ఆయన వచ్చాడా, మరి ఆయన నా కొరకు వచ్చినప్పుడు ఆయన కోరికను నేను తీర్చానా అనే విషయాలు మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రం లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. చూడండి ఇక్కడ ఎంత ఉందో ఈ ఒక్క మాటలో మనం గమనించాము. చూడండి, కాలము పరిపూర్ణమైపోయిందంట. ఆయన వచ్చినప్పుడు తండ్రి మరి తన కుమారుని పంపించింది ఎప్పుడంటే ఒక కాలము పరిపూర్ణమైపోయిందంట. కాలము పరిపూర్ణమైనప్పుడు తండ్రి భూలోకం చూసినప్పుడు, భూలోకంలో ఉన్న అంధకారాన్ని చూసినప్పుడు, భూలోకంలో ఉన్నటువంటి యొక్క మరి దుఃఖము, నిరాశ, మరి అనేకమైనటువంటి యొక్క
పరిస్థితులు గుండా ప్రజలు వెళుతున్నటువంటి దినాలు చూసినప్పుడు అప్పుడు తండ్రికి ఒక ఆలోచన వచ్చింది. ఏ ఆలోచన వచ్చిందంటే, నా ప్రియ కుమారుడిని నేను పంపిస్తాను భూలోకానికి. ఆ భూలోకం నాది, ఆ భూలోకంలో ఉన్న ప్రజలు నా వాళ్ళు. అయితే ఇది శైతానుడు వాడు తెలివిగా ఉపయోగించుకొని ఆ ప్రజలందరూ తన వైపుగా తిప్పుకున్నాడు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఇప్పుడు నా ప్రజలను నేను తిరిగి సంపాదించుకోవాలా అన్న ఉద్దేశంతో ఆయన భూలోకానికి వచ్చిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది ఇప్పుడు ఈ భూలోకము 2 భాగాలుగా విభాగించబడుతుంది. ఒక భాగము ధర్మశాస్త్రము అంటారు. ఈ ధర్మశాస్త్రము ఎవరంటే ఇశ్రాయేలు దేశము, యూదా జనాంగము. వారు ఈ రోజు వరకు కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ వస్తున్నారు, కానీ ప్రభువును తెలుసుకోలేదు వారి పని. ఇక వారు పోయిన తర్వాత ఇక మిగతా వారందరూ కూడా అన్య జనాంగాలే. బాగా అర్థం చేసుకోనండి. వారు ప్రక్క తొలగిపోయిన తర్వాత మిగతా వారందరూ అన్య జనాంగాలే. అంటే మనం ఎవరు ఇప్పుడు అన్య జనాంగాలు. ఇప్పుడు ఒకవైపునేమో వాడు ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్రంలో ఉన్నారు, మరొక వైపునేమో అన్య జనాంగాలందరూ కూడా అన్య విధానంలో వారి యొక్క జీవితం గడుపుకుంటున్నారు, పాప జీవితంలో. మరి ఇప్పుడు వీరిని వారిని రక్షించే మార్గం ఏది అని ఒకటి ఆలోచన చేసినప్పుడు దేవాతి దేవుడు తన కుమారుని భూలోకానికి పంపించాడు. ఇక్కడ అంశం ఏంటంటే కాలము పరిపూర్ణమైపోయింది అంటున్నారు. ఏ కాలము పరిపోయిందని మనం చూస్తే ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం వరకు 5 కాలాలు ఉంటాయి. 5 కాలాలు ఉంటాయి ఆది కాండం నుంచి మలాకీ వరకు. 5వ కాలము ధర్మశాస్త్ర కాలము, 6వ కాలము కృపాకాలము, కృపాయుగము అంటాము. కాబట్టి ఇప్పుడు మనం ఉన్నటువంటిది ఏంటంటే కృపాకాలంలో మనం ఉన్నాము. 5 కాలాలు పూర్తయిపోయినాయి. 6వ కాలంలో మనం ఉన్నాము. 7వ కాలము రాబోతున్నది. 6 కాలాలు నెరవేరినప్పుడు 7వ కాలం నెరవేరదు అనుకోకండి. కానీ ఆయన దీర్ఘశాంతుడు కాబట్టి, ప్రజలు ఇంకా సిద్ధపడలేదు కాబట్టి ఆయన రాకడ ఆలస్యం చేసుకుంటున్నాడు. కాబట్టి అది ఆయన 7వ యొక్క యుగం. అది శాంతి పరిపాలన, సమాధాన యుగము అంటారు. 1000 ఏండ్ల పరిపాలన చేయబోతున్నాడు ఆయన. అంతకుముందు కృపాకాలంలో ఉన్నామా? కృపాకాలానికి ముందు ధర్మశాస్త్ర యుగంలో ఉన్నారు ప్రజలు. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడున్నట్టు ఇశ్రాయేలీయులు నేటి వరకు కూడా వారి కళ్ళు అంధకారంలోనే ఉన్నారు, గుడ్డితనంలోనే ఉన్నారు. వారిలోనే పుట్టాడు, వారిలోనే పెరిగాడు, వారికే బోధించాడు. వారు కళతన్ని చూసినప్పుడు కూడా నేటి వరకు వారి కళ్ళు అలాగా మందంగా అయిపోయి అంధకారంలో ఉన్నారు. వారు రక్షించబడాలా? వారు రక్షించబడాలంటే ఏం చేయాలా? విచిత్రంగా లేదు ఈ మాట. ఇశ్రాయేలు రక్షించబడటం ఏంటి? ఇశ్రాయేలు రక్షించబడటం ఏంటి అంటే ఇశ్రాయేలు దేని కింద ఉన్నారంటే ధర్మశాస్త్రం కింద ఉన్నారు. కాబట్టి ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి వారు పరలోకం పోవడము కష్టము. అందుకని ధర్మశాస్త్రాన్ని నుంచి విడుదల రావాలి. ఇది మొదటి అంశం. రెండో అంశంలోకి వస్తే అన్య జనాంగాలంతా కూడా వారొక రకమైనటువంటి అంధకారంలో చేరిపోయినారు. ఎవరి ఇష్టమైనటువంటి విధానంలో వారు దేవులను తయారు చేసుకోవడము, గ్రంథాలు రాసుకోవడము, ఆ విధానంలో వారు ఏం చేస్తున్నారంటే దైవ మార్గంలో తప్పిపోయినారు. అందుకని ఇక్కడ 2 మాటలు చూశాను, జాగ్రత్తగా గమనించండి. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులు కావాలని అంటే అర్థమైంది. ఇక్కడ దత్తపుత్రులు అంటే అర్థమేంటమ్మా? దత్తపుత్రులు అంటే సొంత కుమారుడు కాదు, సొంత కుమార్తె కాదు, వేరే వాళ్ళని దత్తుగా తెచ్చుకుంటాం. అంటే దాని అర్థం ఏంటంటే అన్య జనాంగాలందరూ కూడా మరి దేవునికి దూరం అయిపోయినటువంటి బిడ్డలే.
ఇప్పుడు వీళ్ళని ఏం చేస్తున్నారంటే ప్రభువు వారిని దత్తపుత్రులుగా స్వీకరించాలి. అసలు పుత్రులు ఎవరు? అసలు పుత్రులు ఎవరు? వాళ్ళు ఇశ్రాయేలీయులు. ఎవరికి? అబ్రహాముకి వాగ్దానం చేశారు, నీ సంతతి నేను ఆశీర్వదిస్తానని చెప్పారు. చూసారా, వారు అసలు కుమారులు. అయితే వారు చేసినటువంటి తప్పు ఏంటంటే దానిని తృణీకరించారు కాబట్టి ఆ ధన్యత మనకు దొరికింది. అన్య జనాంగాలకు ఈ రోజున మనము ప్రభువుని, ఆ జగద్రక్షకుని, సర్వలోకాన్ని సృష్టించినటువంటి ఆయనను మనం కలిగి ఉన్నాము అంటే ఈ ధన్యత ఎలాగా వచ్చిందని మనం ఆలోచన చేస్తే వారు దానిని తృణీకరించుకున్నారు, వారు వద్దనుకున్నారు కాబట్టి అది మనకొచ్చింది. ప్రియమైన సోదరి సోదరులారా, జాగ్రత్తగా ఆలోచించేయండి. అన్యులైనటువంటి మనకు దేవుడనే ఒక అర్హత లేదు. అన్యులైనటువంటి మనకు పరలోకమయ్యే అర్హత లేదు. అన్యులైనటువంటి మనకు ఏ మాత్రం కూడా యోగ్యత లేనటువంటి మనలను ఆయన దత్తపుత్రుడుగా చేసుకోవాలని కోరుకున్న ఉద్దేశమే క్రిస్మస్లో ఉన్న ఒక రహస్యము. రెండవ రహస్యము, ఆయన ప్రజలైనటువంటి వారి కొరకై ఆయన ధర్మశాస్త్రానికి లోబడినాడట. ధర్మశాస్త్రానికి లోబడటంటే ఏమిటంటే రండి ఇప్పుడు అది కూడా చూద్దాము. గలతీ రాసిన పత్రికలోనే ఆ మాట కూడా చూసుకుందాం. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూడండి, స్పష్టంగా మీకు అర్థమవుతుంది. 13, 14 కలిసి ఉన్నాయి, చదవండి. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని రాయబడి. చూసారు, ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే పాపము చేసినటువంటి వారందరూ కూడా శాపగ్రస్తులు అని చెప్తుంది. ఇది ధర్మశాస్త్రం చెప్పేటటువంటి మాట. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? పాపం చేసిన వాళ్ళందరూ కూడా శాపగ్రస్తులు అంటున్నారు. ఇప్పుడు పాపం చేయని వారు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా సరే ఈ లోకంలో పుట్టినటువంటి మానవులైనా దేవుళ్ళైనా సరే ఏ ఒక్కరైనా చెప్పగలరా నేను పాపము చేయలేదు అన్నవారు చరిత్రలో ఉన్నారంటే ఒక్కరు కూడా లేరు. ప్రపంచంలో ఒక్కరు కూడా లేరు. కేవలము ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రపంచానికి ఒక సవాల్ విసిరేసేశారు. ఏమిటి ఆ సవాల్ అంటే నాలో పాపం ఉందని మీలో స్థాపించగలరా అన్నాడు. ఈ రోజు వరకు ఎన్ని సినిమాలు తీశారో, ఎన్ని గ్రంథాలు రాశారో, ఎన్ని పరిశీలన చేసినారో, ఎన్ని రకాలుగా ఆయన మీద చేసినప్పుడు కూడా ఒక్క పాపం ఆయనలో కనబడాలి. ఒక్క పాపం ఆయన కనబడాలి. ఇప్పుడు అలాంటి ఆయన ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారము వారందరూ పాపం చేశారు కాబట్టి వారందరూ పాపాల కొరకై ఇప్పుడు శాపం కావాలి కాబట్టి ఆ శాపాన్ని, మన యొక్క శాపాన్ని, మన 2 శాపాలను కూడా ఆయన కలువరి శిలువలో భరించాడు. అందుకొరకు క్రిస్మస్ వచ్చాడు. అందుకొరకు కొత్త బట్టలు కుట్టించుకొని, చికెన్ మటన్లు కుట్టించుకొని ఓ హ్యాపీ క్రిస్మస్ అంటాను కాదు, అర్థం చేసుకోనండి. క్రిస్మస్ అంటే ఒకవైపున ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి వారిని విడిపించాలంటే వారు శాపము నేను పొందాలా. ఒకవైపున అన్ని జనులు చేసే పాపాలను, వారి పాపాల నుంచి విడిపించుకోవాలంటే ఆ శాపము నా మీద తెచ్చుకోవాలా. అందుకని ఆయన శాపగ్రాహి ఆయను. నా ప్రియమైన సోదరి సోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకై శాపగ్రస్తులైన కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుడు పంపిస్తే ఆయన మీదకి ఏమొచ్చిందంటే శాపం వచ్చింది. మొదటి శాపం ఎక్కడొచ్చింది తెలిసిన? ఎక్కడ మొదటి శాపం వచ్చింది? ఏదేను తోట ఆదాము దగ్గర. ఆదాముకు శాపము, అవ్వకు శాపము, సర్పానికి శాపము. కాబట్టి ఇలాంటి యొక్క శాపం అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి మనకు వచ్చింది. కానీ ఇప్పుడు రెండవ విషయం ఏంటంటే
కాలము పరిపూర్ణం అవడం అంటే ఏమిటి అనేది కొంత అర్థం చేసుకుందాం. దాని గురించి చాలా విషయాలు ఉన్నాయి, అన్నీ చెప్పలేను నేను, కొన్ని విషయాలు మాత్రమే చెప్తాము. డిసెంబర్ నెల వస్తే క్రిస్మస్లోని అనేక రహస్యాలు ప్రతి సంవత్సరం దేవుడు మనం బయలుపాటు చేస్తూనే వస్తాడు. అనేక విషయాలు నేర్చుకుంటూ పోతున్నాము. ఈ యొక్క నెలలో కూడా కొన్ని విషయాలు నేర్చుకుందాం. కాలము పరిపూర్ణమైందంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఆ కాలం పరిపూర్ణమైందా లేదా చూద్దాం. యోహాను సువార్తలోకి వద్దామండి. యోహాను సువార్తలోకి వస్తే ఇక్కడ ఒక మాట మనం గమనిస్తాం. యోహాను సువార్తలో ఉన్న మాటను 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయంలో చూస్తే అక్కడ ధర్మశాస్త్రాన్ని గురించిన ఒక విషయాన్ని గురించి రాయబడుతూ వచ్చింది. 8వ అధ్యాయంలో ఉన్న మాట చూద్దామండి. చదవండి. ఇక్కడ ఉన్న మాటను 5వ వచనము. అట్టి వారిని రాళ్ళు రుబ్బి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించింది కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన చూసారు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేటటువంటి యొక్క ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిశులైనటువంటి వారు ఒక స్త్రీ పాపంలో పట్టబడితే ఆ పట్టబడినటువంటి స్త్రీని తీసుకొని వచ్చి ఇప్పుడు ప్రభువుని అడుగుతున్నారు. ఏమని ప్రభుని అడుగుతున్నారు? మన ధర్మశాస్త్రం ఏం చెప్పిందయ్యా, ఇలాగ పాపం చేసిన వాళ్ళందరినీ ఏం చేయాలా? రాళ్లతో కొట్టి చంపాలి కదా, రాళ్లతో కొట్టి చంపాలి కదా. కాబట్టి ఇప్పుడు నువ్వేం చెప్తావు అన్నాడు ప్రభు. ఒక మాట బాగా అర్థం చేసుకోండి. ఇది ధర్మశాస్త్రము అంటే ఎవరు పాపము చేస్తారో వాళ్ళని ఏం చేయాలంట? రాళ్లతో కొట్టాలా. అంటే ఏం చేయాలి? ఇప్పుడు గ్రామాల్లో ఉన్న అందరూ కొట్టాల్సిందేగా. వాళ్ళు మనల్ని కొట్టాలి, మనం వాళ్ళని కొట్టాల్సిందే. పాపం చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అన్ని గ్రామాల్లో, అన్ని పట్టణాల్లో, అన్ని దేశాల్లో పాపం చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి ధర్మశాస్త్ర ప్రకారము ప్రతి ఒక్కరు రాళ్లతో కొట్టాల్సిందేగా. కొట్టాలా లేదా? మరి కొడితే ఎవరు కొడతాడు? ఏమన్నా చీఫ్ మినిస్టర్ వస్తారా కొట్టడానికి? ఆయన లేవా పాపాలు? ప్రైమ్ మినిస్టర్ వస్తారా కొట్టడానికి? ఆయన లేవా పాపాలు? లేకపోతే ఎవరైనా ప్రపంచ నాయకులు ఎవరైనా ఉంటే వస్తారా? నేను కొడతాననే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. అందుకొరకే పాపరహితుడైనటువంటి ఆయన, పాపము లేనటువంటి ఆయన ఇప్పుడు ఏమంటున్నాడంటే, వాళ్ళు ధర్మశాస్త్రాన్ని చూపిస్తే ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు? ధర్మశాస్త్రాన్ని నుంచి నన్ను విడుదల చెయ్యాలా, మొదటి పాయింట్. రెండవదిగా తను నేను రక్షించాలా, రెండవ పాయింట్. క్రిస్మస్లో ఉన్న రహస్యాలు అర్థం చేసుకోనండి. ఏమంటాడు? మత్తయి సువార్త 1:21 ఏముంది? తన ప్రజలను వారి పాపం నుండి రక్షించువాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు ఈమె పాపం చేసిందా లేదా? పాపం చేసింది. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఏం చేయాలా? రాళ్ళతో కొట్టాలా. మరి రాళ్ళతో కొట్టాలన్నప్పుడు మరి అందరు రాళ్ళు తీసుకున్నారు కొట్టడానికి. ఇప్పుడు ప్రభు ఏం చేయాలా? రక్షకుడుగా కావాలా. అది ప్రాక్టికల్ రక్షణ అంటే. ప్రాక్టికల్గా ఒక రక్షకుడు అంటే అర్థం అది. అక్కడ న్యాయం ఉంటుంది, అదే సమయంలో అక్కడ క్షమాపణ ఉంటుంది. ఇది చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, సరే కొట్టండి మీరు అలా. ఆయన అన్నమాట ఏంటంటే, మీ ధర్మశాస్త్రం ప్రకారమే మీలో పాపం లేనివాడు ఏంటి రాయన. ప్రియమైన సోదరి సోదరులారా, ధర్మశాస్త్రం అంటే అర్థం కావాలంటే మీకు చెప్తున్నాను నేను. ఈ లోకంలో ఉన్న ఏ మానవుడైనా సరే పాపం అనేది చేయకుండా ఉండనే ఉంటాడు. ప్రతి వ్యక్తిని కూడా రాళ్లతోనో దేనితోనో కొట్టి చంపాల్సిందే. అయితే ఇప్పుడు ప్రభు ఏం చేశారంటే, ఆ మరణాన్ని నుంచి మనను విడుదల దయచేసి దాని కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని శిలువలో నెరవేర్చాడు, ఒక న్యాయవంతుడిగా నెరవేర్చాడు, ఒక కృపామయుడుగా మనను ప్రేమించాడు, మనల్ని రక్షించాడు. ఎంత రహస్యవంతుడు ఒక మాటలో. మన ప్రభువు ఒకవైపున ఆయన
మరి ఎలాంటి ఆయన అంటే న్యాయం చేయాలా, న్యాయం చేయాలంటే ఏం చేయాలా? రాళ్ళతో కొట్టించాలా. కానీ ఆ దెబ్బలు ఆయన తినేదాని కొరకై ఆమెను విడిపించాడు. ఆ దెబ్బలు ఆయన తినడం ఏంటంటే ధర్మశాస్త్రం నెరవేర్చడం. యేసు ప్రభు వారు కానీ జన్మ లేకపోతే ఆ స్త్రీకి విమోచన వచ్చిండేదా? అలాగే యేసు ప్రభు వారికి జన్మ లేకపోతే నీకు నాకు ఈరోజు రక్షకుడు మనం రక్షణలోకి వచ్చిండేవాడమైనా? అంత గొప్ప రహస్యం ఉంది ధర్మశాస్త్రం అంటే. చూసారా, ధర్మశాస్త్రం అంటే మామూలు విషయం కాదు. ఒక కుర్రాడు యవనస్తుడు వెళుతూ ఒక మరి బండి మీద వెళుతూ ఒకను కొట్టేశారు. వాళ్ళు పడిపోయినారు రోడ్డు మీద, దెబ్బలు తగిలిపోయినాయి. పోలీసులు వచ్చారు, పట్టుకొని వెళ్ళారు, తీసుకెళ్ళారు. జడ్జి ముందు నిలబెట్టారు. నిలబెట్టిన తర్వాత, ఏరా ఎందుకు నువ్వు అలాగే చేసావంటే, అయ్యా కొంత పొరపాటు అయిపోయింది, మరి నేను బండిని సరిగా నడపలేకపోయినాను, వాళ్ళు ఎదురొచ్చారు, కొట్టేశాను అని అన్నారు. సరే నీ తప్పును ఒప్పుకుంటున్నావు కాబట్టి క్షమించాను నేను, ఇక మీద అలాంటి పొరపాటు జరగకుండా చూసుకోను, జాగ్రత్తగా నాడు బండి మీద అని చెప్పేసి పంపించేశారు. కొన్ని రోజులైన తర్వాత ఈసారి 2-3 కొట్టేశాడు. రానన్నప్పుడు ఇంట్లో కూర్చుంటే సరిపోదుగా, లేనప్పుడు బండి చాలు కానప్పుడు ఇతరులు కొట్టడం ఎందుకు? మళ్ళీ కొట్టేటప్పటికి మళ్ళీ పోలీసులు మీద పట్టుబడి మళ్ళీ తీసుకురాబడ్డారు. ఇప్పుడు వచ్చిన ఆ కుర్రోడు ఏమనుకుంటున్నంటే, ఆ జడ్జి గారిని చూసి ఏమంటుందంటే, ఓహో పోయినసారే కదా నన్ను క్షమించాడు కదా, కాబట్టి ఇప్పుడు కూడా నన్ను క్షమిస్తాడులే అని అనుకున్నాడు ఆయన. అప్పుడు జడ్జి గారు అడిగాడు, పోయినసారి నీకు చెప్పానా లేదా? చెప్పావయ్యా. నీకు బండి చేత కాకపోతే ఇంట్లో పెట్టుకోవచ్చు కదా. పోయినసారి ఏమో ఒకరిని కొడితే ఇప్పుడు 2 కొడుతుంది. నిన్ను ఇలాగ కానీ క్షమించిపోతూ ఉంటే ఏం చేయాలి నేను? అందుకని ప్రియమైన సోదరులారా, శిక్ష విధించాడు. శిక్ష విధించాడు అంటే దాని అర్థం ఏంటంటే, తప్పు చేసిన వ్యక్తిని శిక్ష విధించాల్సిందే. ఆ రకంగా మనం అందరం కూడా ఎన్నో రకాలైనటువంటి తప్పులు చేస్తున్నామే. మరి మనకు శిక్ష విధించవలసినటువంటి యొక్క న్యాయాధిపతి ఎవరున్నారు చెప్పండి? జిల్లా కోర్టులో ఉన్నారా? మరి వాళ్ళు చేసే తప్పులు? హైకోర్టులో ఉన్నారా? వాళ్ళు చేసే తప్పులు? మరి సుప్రీంకోర్టులో ఉన్నారా? వాళ్ళు చేసే తప్పులు? ఇంటర్నేషనల్ కోర్టులో ఉన్నారా? వాళ్ళు చేసేటప్పుడు తప్పులు? ఎక్కడ చూసినా తప్పులే. కాబట్టి వీటన్నిటిలోంచి మనకు విడుదల కలగాలి అన్నప్పుడు ఆ తప్పు చేయనటువంటి న్యాయాధిపతి అవసరము. కాబట్టి ప్రియమైన సోదరీశ్వరుడా, ప్రభువు యేసు క్రీస్తు వారు భూలోకానికి వచ్చిన ఉద్దేశం అది. ప్రభువు యేసు క్రీస్తు వారు భూలోకానికి వచ్చిన ఉద్దేశం ఏమిటంటే, ఆయన ఒక జడ్జి, లోకానికి న్యాయం చేయాలా. అయితే ఆ న్యాయము మొదటిసారిగా క్షమించినటువంటి న్యాయము, రెండవసారి రాబోతున్నాడు శిక్షించే న్యాయం అది. ఇప్పుడు మనం క్షమాపణ యుగంలో ఉన్నాం, మనం కృపాయుగంలో ఉన్నాం. చదవండి, యోహాను సువార్తలోనే ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. 17 చదువుదామండి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. అర్థం చేసుకోండి. ఇప్పుడు ధర్మశాస్త్రము ఎవరి ద్వారా ఇవ్వబడిందంట? మోషే ద్వారా ఇవ్వబడింది. అయితే కృపా సత్యము, ఇప్పుడు కృపా సత్యం అంటే మనం అర్థం చేసుకోవాలి. సత్యం అంటే ఏంటి? తప్పు చేసుకోవాలని శిక్షించాల్సిందే. కృప అంటే ఏంటి? తప్పు చేసిన వ్యక్తిని క్షమించాల్సిందే. ఆ కార్యం చేయాలంటే ఈ లోకంలో ఎవరి వల్ల కాదు. అదైనా చేయాలా, ఇదైనా చేయాలా, రెండు చేయగలిగినటువంటి ఆయన ఒకే ఒక ఆయన, సాక్షాత్తు దేవుడే నరవతారిగా భూలోకానికి వచ్చాడు. భూలోకానికి వచ్చినటువంటి ఆయన కుమారుడిగా పిలవబడ్డాడు. పరలోకంలో ఉన్నటువంటి మహిమా శరీరంగా ఉన్నటువంటి ఆయన తండ్రిగా పిలవబడ్డాడు. అందుకనే మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు అని అన్నాడు.
కుమార్ అనగా కు అనగా ఈ యొక్క మాట సంస్కృతమైనటువంటి శబ్దము. కు అనగా పాపము, మార్ అనగా హరించడము. పాపాన్ని హరించేవాడు పరలోకా నుంచి భూలోకానికి దిగి వచ్చాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, మోషే ధర్మశాస్త్రము మన పాపానికి క్షమాపణ చేయలేదు, మరి మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళలేదు. అయితే ఇశ్రాయేలు సంగతి ఏంటి? వాళ్ళు ఎలాగా ఉంటారు? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ నమ్మకం ఏంటి? వాళ్ళు ఎలాగ పరలోకి పోవాలనుకుంటున్నారో ఇంకా కొంచెం లోతులు కొన్నారు. రండి ఇప్పుడు హెబ్రీ రాసిన పత్రికలోకి వద్దాం. హెబ్రీ రాసిన పత్రికలోకి వస్తే ఇప్పుడు ఇంకొక మాట, శ్రేష్టమైన మాటను మనం ఇక్కడ చూడబోతుంటున్నాం. హెబ్రీ రాసిన పత్రిక, హెబ్రీ రాసిన పత్రికలో చూడండి, అక్కడ ఉన్నటువంటి మాటలు మనం గమనించినట్లయితే 7వ అధ్యాయంలో 23 వచ్చిందండి. మరియు ఆ యాజకులు మరణం పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరి గాని ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయన. చూడండి, ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే యాజకత్వం ఉంటుంది అక్కడ. ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా ఆలోచించేయండి. ముఖ్యంగా మరి విగ్రహారాధికుల నుంచి బయటకు వచ్చిన వారు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ప్రభు కొరకే నిలబడండి గట్టిగా. ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే యాజకులు అనేకులు ఉంటున్నారు. ఏ గుడికి వెళితే ఒక యాజకుడు ఉంటున్నారు. ఏ గుడికి వెళ్ళినా కూడా అక్కడ ఒక యాజకత్వం జరుగుతూ ఉంటున్నది. ఏమి ఈ యాజకత్వంలో వాళ్ళు చేసే పనులు అంటే, మొట్టమొదటిగా వాళ్ళు చేసే పనులు బలులు అర్పించాలి. ఒక వ్యక్తి పాపము చేస్తే, చిన్న పాపం అయితే పక్షిని వధించాలా, దానికంటే పెద్ద పాపం అయితే గొర్రెను వధించాలా, దానికంటే ఎక్కువ పాపాలు చేస్తే పెద్ద పశువైనటువంటి ఎద్దును వధించాలా. అది వారి విశ్వాసం ఏంటంటే అలాగా చేతు ద్వారా వారికి పాప క్షమాపణ జరిగిపోయింది. అంతేగాని పరలోకం కాదు, స్వర్గం కాదు. వారి పాపాల కొరకు అనేకమైనటువంటి జంతువులను వారు ఏం చేస్తారు, యాజకులు ఏం చేస్తారు, వారి కొరకై దేవాలయంలో ఉండి వారి కొరకై బలులు అర్పిస్తూ వస్తారు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు చెప్పే మాట నిద్రపోతున్నారా? జాగ్రత్తగానండి. వారి కొరకై ఏం చేస్తున్నారంట, యాజకులు బలులు అర్పిస్తున్నారు, వీరు వెళుతుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చంపినటువంటి యొక్క పశువో పక్షినో రక్తాన్ని తీసుకుని వచ్చి వీళ్ళ మీద చిలకరిస్తారు. అది ధర్మశాస్త్రం అంటే. అర్థం చేసుకోండి. ఇప్పుడు ధర్మశాస్త్రం అంటే ఏం చెప్పండి? వాళ్ళ మీద చిలకరిస్తారు. ఏం చిలకరిస్తారు? రక్తము. ఆ రక్తం ద్వారా మనకు కూడా తెలుసు, ఇశ్రాయేలీయులు రాకముందు వాళ్ళ గృహాల మీద ఏం చేశారు? రక్తాన్ని. మనం కూడా గృహప్రవేశం ధరించినప్పుడు మనం కూడా ఏం చేయబోతూ ఉంటాము? ఇక్కడ మనం అర్థం చేసుకునే మాట ఏంటంటే, ఈ యాజకులు అనేకులు ఉన్నారు, ఈ యాజకులు బలహీనులై ఉన్నారు, ఈ యాజకులు కూడా పాపం చేసిన వారు ఉన్నారు. కాబట్టి సరైనటువంటి యాజకుడు భూలోకంలో లేడు. అందుకని ఇప్పుడు ప్రధాన యాజకుడిగా భూలోకానికి రావాల్సి వచ్చింది. ప్రియమైన సోదరి సోదరులారా, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. మనము మన పితరులు, మా నాన్నగారు కావచ్చు, మీ నాన్నగారు కావచ్చు, లేక తాతయ్య గారు కావచ్చు, ఒకసారి ఆలోచించండి. వారు ఈ పద్ధతుల్లో లేరా? వారు గుడుల్లోకి పోలేదా? వాడు వెళ్ళేటప్పుడు గుడులకు కొన్ని ఏవో తీసుకొని పోలేదా? గుడి లోపలికి అక్కడ ఒక యాజకుడు లేడా? ఆ యాజకుడు వాటిని చేసిన తర్వాత మనకు కొంచెం తీసుకొచ్చి మన చేతిలో వేసి నైవేద్యం అని కానీ ఏదో ఒకటి మన చేతిలో ఒక మరి ఆయిల్ కానీ ఏదో ఒకటి వేసేసి లేక నూనె ఏదో వేసి మనకి కూడా తాగడానికి ధర్మశాస్త్రం కాదా? హైందవులందరూ కూడా తెలియదు, అమాయకమైనటువంటి జనాంగము. వారందరూ ఉన్నది ధర్మశాస్త్రం కిందే, ధర్మశాస్త్రం కింద ఉంది. వారు ఏదో పండితులు అనుకుంటారే కానీ సత్యాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి తెలుసుకోవాలి. మనం యాజకత్వం దేవాలయంలో దొరుకుతుంది,
అక్కడ దేవాలయంలో ఉంటాడు. యాజకత్వం మారిపోతూ వస్తుంది. అనేకమైన బలహీనతలు కలిగిన వారు ఉంటారు. అందుకని పాప క్షమాపణకు సంపూర్ణము కాలేదు. చూడండి, ఇప్పుడు 10వ అధ్యాయంలోకి వద్దాం. 10వ అధ్యాయంలోకి వద్దాము. ఒకటి వచ్చిందండి. ధర్మశాస్త్రము రాబోతున్న మేలుల ఛాయ గలదే గాని ఆ వస్తువు నిజ స్వరూపము కలది కాదు కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడూ సంపూర్ణ స్థితి కలుగచేయ నేరము. అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారు ఒక్కసారి శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు కనుక వాటిని అర్పించుట మానుదురు కదా. చూడండి ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి మాట మనం గమనించినట్లయితే వారు ఏటేటా అంటే ఎన్నిసార్లు అయినా సరే అర్పించిన వాళ్ళు బలులు అర్పిస్తూనే ఉంటారు. ప్రతిరోజు చూడండి, అక్కడికి వెళ్ళి చూడండి, వారు చేసే దేవాలయం చూడండి. ఇప్పుడు తిరుపతి ఉంది, రోజు పోతానే ఉంటారు కదా, వారు పోతానే ఉంటారు. రోజు అక్కడ జరిగే కార్యాలు అక్కడ జరుగుతూనే ఉంటాయి. వేట రోజు నెల స్థలాలు అనేకమైనటువంటి వారు దేవాలయాలు కట్టి యాజకులను అక్కడ పెట్టి, అయితే వారు చెప్పినటువంటి యొక్క బోధ ఏంటంటే వీటి యొక్క రక్తం ద్వారా మీకు పాప క్షమాపణ జరుగుతున్నది. అందుకనే మీరేం చేయాలంటే గుడికి రండి, కొన్ని తీసుకొని రండి, మీ కొరకు మేము కొన్ని ఏర్పాటు చేస్తాము, మీకు మేము కొన్ని ఇస్తాము, దాని ద్వారా మీరు మోక్షం పొందుతారని రకరకాల విధానాల్లో ఆ యొక్క అంధకారంలో ఉన్నటువంటి వారిని విడిపించాలి అన్నప్పుడు ఇప్పుడు ఒక యాజకుడు అవసరము. ఏ యాజకుడు అంటే ఒక్కసారే, రోజు బలులు అవసరం లేదు. మరి ప్రతిరోజు ఒక గొర్రె అవసరం లేదు, పక్షి అవసరం లేదు, ఎద్దు అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఒక్కసారే బలి జరగాల. ఆ బలి జరిగింది ఆ కలువరి శిలువలో. వారైతే ఈరోజు నువ్వు తప్పు చేసావనుకో, అయ్యా నేను తప్పు చేశాను, అయ్యా అబద్ధం ఆడావా, సరేరా నీ కొరకై ఒక పక్షిని కోసేస్తారు, నీ మీద రక్తం పెడతారు. ఇశ్రాయేలు ఈరోజు కూడా ఉంది ఆ పద్ధతి. రోజు ఆ పని చేయాల్సిందే వారి పాపాల కొరకై. కానీ నీ కొరకై నా కొరకై నిరంతరమైనటువంటి యాజకుడు ఎలాంటి వాడు చూద్దామండి. అక్కడే ఉన్న మాటను చూసుకుందాం. ఆయన చూడండి 9వ అధ్యాయంలోకి వద్దాం. ఇప్పుడు 12 వచ్చిన మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములలో ప్రవేశించి. ఎన్నిసార్లు? ఒక్కసారి. ప్రపంచానికి రక్షణ ఇవ్వడానికి కొరకై ప్రభువు క్రీస్తు వారు ఒక్కసారి ఆ కలువరి శిలువలో తను బలి అయిపోయినాడు. ప్రియులారా, క్రిస్టమస్లోనే గుడ్ ఫ్రైడే ఉంది, క్రిస్టమస్లోనే ఈస్టర్ ఉంది, క్రిస్టమస్లోనే పస్కా ఉంది, అన్నీ అందులోనే ఉంది. ప్రభువు క్రీస్తు వారు జన్మించిన దేశాలన్నీ కానీ మనం ధ్యానిస్తే ఇంత ఉంటుందా క్రిస్టమస్లో? అసలు మేము చేసేది క్రిస్టమస్సేనా? మేము ఆచరించేది క్రిస్టమస్సేనా? బైబిల్ చెప్పేది క్రిస్టమస్సేనా అనేది అర్థం చేసుకోవాలి. వీళ్ళు బలులు చేసుకుంటూ ప్రతి బలి చేసుకుంటే వారు ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఇప్పుడు ఇక మీదట మీరెవరు కూడా బలులు అర్పించాల్సిన పని లేదు అని. దాని అర్థం ఏంటి? ఇప్పుడు మనము మన కొరకై ప్రభువు క్రీస్తు వారు బలైపోయినాడు కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేయాలి? ఇప్పుడు మనకు మన పాపాలకు ప్రక్షాళన జరిగిపోయినది. నాకు రక్షణ ఇచ్చాడు, రక్షకుడు వచ్చాడు, రక్షణ ఇచ్చాడు, నా పాపా నుంచి నాకు రక్షణ వచ్చింది. వాళ్ళు అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. అందుకని ఈ రోజున మనం ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందేము. రండి రోమరాష్ట్ర పత్రిక కొడదాము. రోమరాష్ట్ర పత్రికలో మాత్రం జ్ఞాపకం చేసుకుందాం. రోమరాష్ట్ర పత్రికలో ఆయన చెప్తూ ఈ మాటను ఉపయోగిస్తూ వచ్చాడు. రోమరాష్ట్ర పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం.
ఇప్పుడైతే ఆ, దేని చేత నిర్బంధించబడితమో ఆ, దాని విషయమై చనిపోయిన వారమై ఆ, ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి కనుక ఆ, మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆ. ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. ధర్మశాస్త్రము చేత నిర్బంధించబడ్డాము మనం. అదే మన పూర్వీకులు చేస్తున్నారు, ఇప్పుడు కూడా అదే వాళ్ళు చేస్తున్నారు, నిర్బంధిస్తున్నారు మనలో. మన సనాతన ధర్మము అది మనం మొట్టమొదటి ఇందులో ఉన్నాం, మొట్టమొదటి అందులో ఉన్నాము. మన ధర్మం కొరకై, మన దేశం కొరకై, మనం దాని కొరకై మనం పోరాడని నిర్బంధంలో చేస్తున్నారు వారు మనను, నిర్బంధిస్తున్నారు మనను వాడు. దాని నుంచి విడుదల పొందేదానికి క్రీస్తు ప్రభు వచ్చాడు కాబట్టి వారు తిరుగుబాటుదారులుగా తయారవుతూ వచ్చారు. ఎందుకు వారు మన మీద తిరుగుబాటు చేస్తున్నారు, ఎందుకు మనం కొడుతూ ఉంటున్నారు, ఎందుకు మనం తిరుగుతుంటున్నారు, ఎందుకు మనం చంపేస్తుంటున్నారు అంటే మనము ధర్మశాస్త్రానికి విడుదల కావాలని కోరుకుంటున్నాము. కాబట్టి వారు అదే ధర్మశాస్త్రాన్ని సనాతన ధర్మం అని పేరు పెట్టారు. ధర్మశాస్త్రం అనేది యాక్చువల్గా ధర్మం అనేటటువంటి మాట హిందీ శబ్దం. అది ఆ హిందీ సైడర్స్ ధర్మం అంటే మతము అని అర్థము. కాబట్టి యూదులకు ఒక మతం ఉంటుంది, హిందువులకు ఒక మతం ఉంటుంది, బౌద్ధులకు ఒక మతం ఉంటుంది, జైనులకు ఒక మతం ఉంటుంది, జొరాస్ట్రులకు ఒక మతం ఉంటుంది, సిక్కులకు ఒక మతం ఉంటుంది. కానీ ప్రభువు యేసు క్రీస్తు వారి మతం అని చెప్పాడా? నేనే మార్గం అని చెప్పాడు. అంత గొప్ప రహస్యం అది. మతము అంటే మూఢ విశ్వాసం, మార్గం అంటే నిజమైనటువంటి విశ్వాసము, జీవగల విశ్వాసం. అందుకని దేని చేత మనం నిర్బంధించబడ్డామో దాని నుంచి ఈ రోజున బయటకు వచ్చేసాం. ఈరోజు ధర్మశాస్త్రం నా మీద అధికారం చేయదు. నా ప్రభు నా కొరకే వచ్చాడు. ఆ కారణం ఆయన శాపము, నా శాపం ఆయన తీసుకొని పోయినాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, కాలము పరిపూర్ణమైపోయిందంటే ఇది దాని యొక్క అర్థము. ఇప్పుడు ఎవ్వరు కూడా మన దగ్గరికి వచ్చి మీరు ధర్మశాస్త్రం కింద ఉన్నానంటే ఉండాల్సిన అవసరం లేదు. మీరు గుళ్ళకు రమ్మాల్సి అంటే రావాల్సిన అవసరం లేదు. మీరు ఆ పూజలు చేయండి, ఈ హోమాలు చేయండి, ఆ బలులు చేయండి, అవి అర్పించండి, అవి కట్టండి, ఇవి కట్టండి అంటే వీటన్నిటి నుంచి మాకు విడుదల వచ్చేసింది. అవసరం లేదు మాకు. కాలము పరిపూర్ణమైపోయింది. ధర్మశాస్త్రానికి మనం విడుదల అయిపోయినా మనం ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు మనం ఏమైపోయిందంటే స్వతంత్రం అయిపోయినాము. కుమారుడు స్వతంత్రం ఇచ్చినప్పుడు సంపూర్ణమైన స్వతంత్రులుగా అయిపోయినాము. ఇప్పుడు దత్త కుమారులుగా అయిపోయినాము ఆయనకి. మనం ఎవరిప్పుడు ఒకప్పుడు మనకు వాగ్దానాలు లేవు, ఒకప్పుడు మనము పరలోకానికి అర్హులం కాదు, ఒకప్పుడు మనకు రక్షణ లేదు, క్రీస్తుకు దూరం ఉన్నటువంటి వాళ్ళని ఈనాడు ఎంత స్థాయిలోకి వచ్చామో తెలిసిన ఆయన కుమార్తెలుగా ప్రభు మనం స్వీకరించాడు. అది క్రిస్మస్లో ఉన్న గొప్పతనం. క్రిస్మస్ చేసేవారు చెప్పుకోవాల్సిన మాట ఏంటంటే, ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం కింద ఉన్నాను, ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాల కింద పద్ధతుల కింద ఉన్నాను. అయితే ఈనాడు నా ప్రభు జన్మించాడు, వాడన్నిటి నుంచి నాకు విడుదల ఇచ్చాడు. కాబట్టి ఈనాడు ప్రభువుకు నేను కుమార్తెను. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడికి వచ్చిన మనం అందరం కూడా కాలము పరిపూర్ణమైనప్పుడు అనగా ధర్మశాస్త్ర కాలము పరిపూర్ణమైంది. ఇప్పుడు మనం ఉన్నది కృపాకాలములో. మీరు కానీ ధర్మశాస్త్రం గురించి తెలుసుకోవాలనుకున్న వారు, చదువున్నటువంటి వారు ఇంటికి వెళ్ళి చదువుకోండి, లేవేకానం చదువుకోండి. వాడు ముట్టుకుంటే తప్పు, వాడు పట్టుకుంటే తప్పు, వాడు చూస్తే తప్పు, ఒక వెళితే తప్పు, ఒకటి తింటే తప్పు, ఒకటి తినపోతే తప్పు. ఎన్ని ఉన్నాయంటే ధర్మశాస్త్రం కింద ఎవరు చేయగలరు అసలు అన్ని పనులు? యేసు ప్రభువారు విశ్రాంతి దినాన పాపం ఒకరిని స్వస్థపరిచినారు. మత్తయి స్వార్థలు మనం చూస్తాము, లూకా స్వార్థలు మనం చూస్తాము. ధర్మశాస్త్రం వాళ్ళు ఏమొచ్చారు అక్కడ కంటి నుంచి ఏమడిగారు? ఏంటి నువ్వు ఆ పని చేస్తున్నావు? విశ్రాంతి దినాన స్వస్థపరచకూడదని నీకు తెలియదా అంటే ధర్మశాస్త్రం అంతా కఠినం ఉందో చూడు. ఒకరు స్వస్థపరచడానికి కూడా ధర్మశాస్త్రం ఒప్పుకోదు, ఒకరు బాగుపడడానికి కూడా ధర్మశాస్త్రం ఒప్పుకోదు, ఒకరు సంతోషపడడానికి కూడా ధర్మశాస్త్రం ఒప్పుకోదు. కంటికి కన్ను, పంటికి పళ్ళు.
ఎందుకు ఇజ్రాయెల్ దేశాన్ని బాంబులు తయారు చేశాడు? ఎక్కడ లేనటువంటి టెక్నాలజీ అక్కడ ఉన్నది. ఎందుకు అక్కడ ఉన్నది? ప్రపంచాన్ని మొత్తాన్ని నాశనం చేసిన బాంబులు ఎందుకు తయారు చేసి పెట్టుకున్నారు వాళ్ళు? ప్రభు చెప్పాడా? ప్రభు ఏం చెప్పాడు? నీ శత్రువును ప్రేమించమన్నాడు. వారు ఏం చేస్తున్నారు? శత్రువుల మీదకి బాంబులు తయారు చేస్తుంటున్నారు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, వారికి లేనటువంటి ధన్యత నీకు నాకు ఇచ్చాడు. అందుకనే ప్రభువా, ఈ రోజున విశ్రాంతి దినాన ఒకరు బాగుపడుతున్నారంటే పట్టించుకోరు వాళ్ళు. ఇంకో మాట కొడుతున్నాండి. లూకాసు వార్తలో చాలా విషయాలు ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు. ధర్మశాస్త్రం గురించి చెప్పాలంటే సామాన్య విషయాలు కాదు. అవన్నీ కూడా లూకాసు వార్తలు మాట కూడా జ్ఞాపకం చేసుకున్నాం. చూద్దామండి ఇక్కడున్న మాటను. 10వ అధ్యాయం లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం చదవండి. 30. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి పరప్రాణముతో విడిచిపోయి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయిను. అలాగుననే లేవీయుడు ఒకడు ఆ చోటుకు వచ్చి చూచి ప్రక్కగా పోయిను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై చూడండి, వాడు కొట్టి పడేసిపోతే ఎవరు పోతున్నారంట? అంటే ఎవరు పోతున్నారంటే ఇక్కడ ధర్మశాస్త్రం పోతుంది. అక్కడ ఇందాక చెప్పాను కదా, యాజకులు ఎక్కడ ఉంటారని చెప్పాను కదా, అక్కడ ఉంటారు వాళ్ళు, గుళ్ళో ఉంటారు కదా వాళ్ళు పోతున్నారు. వాళ్ళని చూస్తే ఏమైనా దయ చూపించారు వాళ్ళ మీద? అయ్యో పడిపోన్నాడని లేపైన వాళ్ళు ఏమైనా దగ్గర తీసుకొచ్చారా వాళ్ళు ఏమైనా? సరే, యాజకుడు పోయాలనుకో, రెండవది ఎవరు పోతున్నారు? లేబుల్ అంటే ఎవరు? యాజకుల కింద అసిస్టెంట్లుగా పనిచేస్తారు వీళ్ళు. వాళ్ళేమో యాజకత్వం చేస్తుంటే వీళ్ళు వాళ్ళకి తోడుగా ఉండి సహాయపడతారు. వాళ్ళు భుజాల మీద పెట్టుకుంటే దానికి వీళ్ళు వెనుకుండి వాళ్ళకి బరువులు మోస్తూ ఉంటారు. ఇది యాజకత్వానికి లేవెలకు ఉండే తేడా. అక్కడ మనిషి పడిపోయి ఉన్నాడు, మూలుగుతున్నాడు రోడ్డు ప్రక్కన, ఎవరు లేనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి కొరకు ఎవరు రావాలా? సమరయుడు వచ్చాడు, మంచి సమరయుడు వచ్చాడు. అదే క్రిస్మస్ అంటే. ఈ లోకంలో పడిపోయినటువంటి వారిని ఎవ్వరు పట్టించుకోరు. బాధలో ఉన్నవారిని, కష్టంలో ఉన్నవారిని, శ్రమలో ఉన్నవారిని, ఇరుకులో ఉన్నవారిని, ఇబ్బందులు ఉన్నవారిని ఎవ్వరు పట్టించుకోరు. ఏమంటారు తెలిసిన? వాడి కర్మ అనుభవిస్తున్నాడు. వాడు ఏమనిపిస్తున్నాడంట? వాడి కర్మ వాడు అనిపించని. మరి కోటీశ్వరులు అందరూ కూడా వాళ్ళ కర్మ అంతా వాళ్ళు అనుభవిస్తున్నారన్నమాట. ప్రియమైన సోదరి సోదరులారా, అందుకనే ప్రభువు యేసు క్రీస్తు వారు భూలోకానికి వచ్చారు. ఈ ప్రజలందరూ కూడా ఈ శాస్త్రులు, పరిసయ్యులు, లేక లేవీయులు, లేక యాజకుల దగ్గర ఉన్నారంటే వీళ్ళకి రక్షణ ఉండదు. వీళ్ళందరూ నరకానికి వెళ్ళాల్సిందే. వీరిని రక్షించడానికి ఒకటే మార్గం ఉన్నది. అందుకొరకే కాలం పరిపూర్ణం అయిపోయింది. దేవుడు చూశాడు, ఇక లాభం లేదు, వీళ్ళు నా కుమారుడు అన్నాడు. ఆయన స్వతహాగా భూలోకానికి మానవ రూపంలోకి వచ్చాడు. ఈ విషయాలు ఈ గ్రంథంలోనే కాదండి, హైందవ గ్రంథాలు ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. హైందవ గ్రంథాల్లో సంస్కృతంలో ప్రభు యొక్క పుట్టుకల గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి. లిహా గుప్తారాం మహాదౌదీనా కౌనై అంటారు. అంటే అవతరించబోవాడు కన్యక గర్భవతిలో పుట్టాలి అనేటటువంటి యొక్క శ్లోకము వారి యొక్క గ్రంథాల్లోనే ఉన్నది. ఓం కన్యసుతాయ నమః అనేటటువంటిది వారి గ్రంథాల్లోనే ఉన్నది. వారి గ్రంథాలే కాదు, పారసీక గ్రంథాల్లో, గ్రీసు దేశ గ్రంథాల్లో, మన గ్రంథాల్లో ఎందుకు ఉండాలి అంటే ఆయన ప్రపంచం మొత్తానికి సరిపోయినవాడు. ఆయనకి అందరూ అవసరమైనటువంటి వాడు. చాలామంది ఏమంటున్నారంటే లేదండి వాళ్ళు మా గ్రంథం నుంచి కాపీ కొట్టుకున్నారంట. మొట్టమొదటి గ్రంథం ప్రపంచంలో బైబిల్ గ్రంథం ముద్రించబడింది. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, అందుకని ఇక్కడ ఏం జరుగుతున్నదంటే వీళ్ళందరూ కూడా శాస్త్రులు, పరిసయ్యులు అనేటువంటి వారు శాస్త్రాలు రాసుకొని ప్రజలందరూ కూడా నరకానికి పంపిస్తున్నప్పుడు దేవుడు పరలోకమున తండ్రి చూసి
ఇప్పుడు ఏం చేస్తాడంటే వీళ్ళందరికీ మార్గం ఏర్పాటు చేయాలరా అనే ఉద్దేశంతో ఆయన కాలం పరిపూర్ణమైనప్పుడు భూలోకానికి వచ్చాడు. అది క్రిస్మస్ యొక్క రహస్యం. ధర్మశాస్త్రాల నుంచి మనం విడుదల పొందేము కాబట్టి ప్రభువా ఈ రోజున నాకు పాపాల నుంచి నన్ను బయటికి తీసుకొని వచ్చాడు. రోమా 3:23 ఏముంది? ఏలైనగా అక్కడ ఏ వేదము లేదు, కొందరనుందా, అందరూ పాపం చేశారు. 6:23 ఏముంది? ఏలైనగా పాపంలో వచ్చే జీతము మరణమని ఉంది. కానీ పాపం చేస్తే మరణం అయింది. ఇప్పుడు మరణాన్ని తప్పించుకోవడానికి 1 తిమోతి 17 ఏముంది? పాపులను రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చాడు. నిన్ను నన్ను రక్షించేదాని కొరకు, నిన్ను నన్ను కుమారుగా కుమార్తె చేసేదాని కొరకు, నిన్ను నన్ను పరలోక వారసులుగా చేసుకునేదాని కొరకే. వారు ఒకవేళ వాగ్దాన పుత్రులు అయినప్పటికీ మనం దత్తపుత్రులవి. నిజంగా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే సొంత బిడ్డల కంటే కూడా దత్తపుత్రులను తెచ్చుకున్న బిడ్డలు ఎక్కువగా ప్రేమిస్తారు. ఆ రాష్ట్రం తెలుసుకోలేదు మీకు. సొంత బిడ్డల కన్నా కూడా ఎవరినైతే మనము దత్తపుత్రులుగా తీసుకుంటామో, ఏ అనాథ శరణాన్ని తీసుకొని వస్తామో వాడిని ఎక్కువగా ప్రేమిస్తాము. అందుకని ప్రభు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే వారి మీద లేనటువంటి ప్రేమ దేవుడు మనమే ఉంది. ఈ రోజున ఎంతమంది చనిపోయినారు మన ఇశ్రాయేలు దేశంలో మీకు తెలుసు కదా. ఎంత భయంకర యుద్ధాలు జరిగిందో మీకు తెలుసు కదా. రక్తము ప్రవహించింది అక్కడ, నదుల్లాగా ప్రవహించింది రక్తం అక్కడ. ఇటీవల వేలాది మంది చనిపోయినారు. అన్నము లేకుండా వేలాది మంది చనిపోయినారు. బంకర్లో దాక్కోసిన పరిచయం వచ్చేసేస్తుంది. కానీ నీ మీద నా మీద ఎంత ప్రేమ ఉందో చూడండి, నీ మీద నా మీద అంత దయ ఉందో చూడండి. మనము ఆయనకు దత్తపుత్రులుగా కావాలని కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన మన కొరకై వచ్చి, ఆయన మన కొరకై కలువ సిలువనెక్కి ప్రాణం అర్పించి ఆయన రక్తం ద్వారా ఆరాధనలో విన్న రీతిగా మనం సమీపస్తులుగా చేయబడి ఒక మందలో చేర్చబడ్డాము. ఆయన రక్తం ద్వారా కడగబడినటువంటి యొక్క మంద అది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రొట్టెను తెలియచేస్తున్నది. ఆ రక్తమే మనకు విమోచన. క్రిస్మస్ అంటే సంతోషపడతారు కానీ చాలా దుఃఖపడవలసిన దినమండి అది. నీవు పాపం చేయకపోతే ఆయన మహిమను విడిచిపెట్టుకునేవాడు కాదు కదా. నేను పాపం చేయకపోతే దేవదూతలను విడిచిపెట్టుకునేవాడు కాదు కదా. నేను చేయరాని కార్యాలు చేయకపోతే ఆయన పరలోకంలో ఉన్నటువంటి వైభవాన్ని విడిచిపెట్టేవాడు కాదు కదా. మనం చేసిన దుష్ట కార్యాలన్నిటి కొరకాయి ఆయన సమస్తాన్ని కోల్పోతే మనం ఇక్కడ హ్యాపీ క్రిస్మస్ బుడగలు కట్టుకోండి, తపలాలు కొట్టండి. ఇదేనా? ఏమిటి హ్యాపీ క్రిస్మస్? అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, ఆ ధర్మశాస్త్రాంచి మనం విడుదల పొందాము. ఆయన మన కొరకే రక్తం కార్చాడు. ఆ రక్తం ద్వారానే మనల్ని రక్షించాడు. అందుకని ఏమన్నాడంటే తన ప్రజలను వారి పాపం నుండి రక్షిస్తాడు. ఆయన రక్షిస్తాడు. దేవుడు మనం పేరు పెట్టలేమండి. దేవుడికి ఎప్పుడు కూడా మనం పేరు పెట్టలేము. ఆయన చూడలేదు, ఆయన పేరు పెట్టలేము. యేసు అంటే రక్షకుడు, అది పేరు కాదు. అది యెషయా గ్రంథంలోకి వెళ్తే నా పేరే ఆశ్చర్యకరుడు, నా పేరే అద్భుతకరుడు, నా పేరే ఆలోచనకర్త, నా పేరే బలవంతుడైన దేవుడు, నా పేరే సమాధానకర్త. ఎన్ని పేర్లు ఉన్నాయి ఆయనకి? ఏ పేరు పెట్టగలం ఆయనకి? అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, ఈ మాట అర్థం చేసుకుందాం. ప్రభువా, కాలము పరిపూర్ణమైనప్పుడు నా కొరకు వచ్చినావు, నా కుటుంబం కొరకే వచ్చావు. ఇప్పుడు నన్ను నీ సంఘములో చేర్చినావు. మన వరకు చూసుకోవద్దండి. మనలాంటి వారు ప్రపంచంలో కోటాను కోట్లు ఉన్నారు. వారితో మనం ఐక్యత కలిగి ఉంటాం. ఆ రక్తం ద్వారా మనం విమోచించబడ్డాం. ఆ రక్తం ద్వారా సమీపంగా తీసుకురాబడ్డాం. అదే ప్రభు వల్ల. ఆ బలలో మనం ఇప్పుడు పాలు పొందబోతుంటున్నాం. చూసారా, కొన్ని సంవత్సరాల కిందట ఇంగ్లాండ్కి స్కాట్లాండ్ మధ్యలో యుద్ధం జరుగుతున్నది.
ఇంగ్లాండ్కి స్కాట్లాండ్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఇంగ్లాండ్ యొక్క ఎదుట ఆ దినాల్లో ఎవరు నిలబడగలరు? బ్రిటిషర్స్ దగ్గర. ఆయన స్కాట్లాండ్ యొక్క మరి రాజు వెంటబడ్డాడు, ఇంగ్లాండ్ రాజు. తప్పించుకోవాలి అని చెప్పేసి ఎటు వెళితే అటు వెళుతుంటున్నారు, ఎటు వెళితే అటు, ఏ అరణ్యానికి వెళ్తే అరణ్య బాంబులు వేస్తున్నారు, తుపాకులు పెట్టి కాలుస్తున్నారు, దాన్ని తప్పించుకోవాలనుకుంటున్నారు ఎన్నో విధాలుగా. ఆఖరికి అన్నీ అయిపోయిన తర్వాత ఈ అరణ్యంలో గుండా వెళ్ళిపోయిన తర్వాత దగ్గర ఒక నది ఉంది. ఆ నదిలో దూకి ఈదుకుంటూ అవతలికి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఈ బ్రిటిషర్స్ ఆయన వెతుకుతూ ఉంటే కనబడలా, కుక్కలను తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా మనం ఫాలో అవుతాంగా కుక్కలని, మనవాళ్ళు కూడా ఫాలో అవుతారుగా, అది వాళ్ళ ఆచారమే. ఆ కుక్కలను తీసుకొచ్చేసి అన్ని స్థలాల్లో ఎక్కడెక్కడ ఆ రాజు స్కాట్లాండ్ రాజు తిరిగాడో అదంతా కూడా తిప్పాడు కుక్కను. అది చక్కగా వెళ్ళి 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 ఎక్కడికి వెళ్ళింది తెలిసిన? కరెక్ట్గా ఎక్కడికి వెళ్ళింది? నది దాకా వెళ్ళింది. నది దాకా వెళ్ళింది. ఎందుకంటే అడుగుల యొక్క వాసనది పట్టగలదు కుక్క. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత, నీళ్ళల్లో వెళ్ళిన తర్వాత ఇక ఏ వాసన కనబడదు. క్షేమకరంగా ఆయన వెళ్ళిపోయినాడు అవతల. కుక్క, ఇంగ్లాండ్ రాజు తిరిగి వచ్చినాడు. నది వాలే యేసు రక్తమే, నది వాలే నుండి ప్రవహించే, నది వాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే, పాపము కడిగే మలినము తుడిచే, పాపము కడిగే మలినము తుడిచే, ఆ ప్రశస్త రక్తమే యేసు చావొంది సిలువపై, నీ కొరకే నా కొరకే ఎంతో గొప్ప శ్రమను చేను, నీ కొరకే నా కొరకే. ఆఖరికి వచ్చి చదువుకొని ప్రభువులోకి వెళ్ళిపోతాం రండి. లూకాసు వార్త, లూకాసు వార్తలో 2వ అధ్యాయంలోకి వద్దాము. 18వ వచనం 19 నుంచి 18 చదవండి. 2:18. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి, అయితే మరియు ఆ మాటలు విన్నయు తన మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయించు తిరిగి వెళ్ళి. చూసారండి, అది ప్రభువును చూసినటువంటి వారు, ప్రభువును దర్శించినటువంటి వారిలో మొదటి వారు వాళ్ళే, జ్ఞానులు కాదు. ప్రభు యొక్క పుట్టుకను గురించి ఇచ్చినటువంటి సాక్ష్యము మొట్టమొదటిగా దేవదూతలు, రెండవ సాక్ష్యము గొర్రెల కాపరులు. వారు ఏం చేశారంట? వారు ఏమి చూసారో, అక్కడ వారు ఏం కనబడిందో అది ఆయన వారు గొర్రెల కాపరులో ఉన్న ప్రాంతానికి అంతా చెప్తూ ఉంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ దేవుని స్తుతిస్తూ వచ్చారట. అని దీని అర్థం ఏంటంటే, ప్రభువును చూసినటువంటి వారు, ప్రభువును అనుభవిస్తున్నటువంటి వారు, రక్షణ పొందినటువంటి వారు ఆయన గురించి ప్రకటించాలి, మన అనుభవాలని చెప్పాలి, ప్రజలకు మనం తెలియచేయాలి. వింటము కాదు, వాక్యాన్ని ఎంత చక్కగా మనం వింటము కాదు, కానీ విన్న వాక్యాన్ని మనం ప్రకటిస్తే ప్రభు మహింపరచబడతారు, మనం హెచ్చించబడతాము, ప్రజలకు మేలు జరుగుతున్నది, ఎంత శ్రేష్టమైన కార్యం జరుగుతుందో తెలుసు. అందుకని అన్నాడు, ఈ రొట్టెను మీరులో పాలు పొందినప్పుడు, ఈ రసము మీరు పాలు పొందినప్పుడు ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురము చేయాలి. అందుకని డిసెంబర్ నెలంతా కూడా మన కుటుంబ కోడికలు పెట్టుకొని, కృతజ్ఞత కోడికలు పెట్టుకొని తినటానికి కాదు, మంచి మంచి వండుకోవడానికి కాదు, అక్కడ అనేకులకు సువార్త మనం ప్రకటించాలి. అది బాధ్యత, మన బాధ్యత. అందుకని 1వ తారీఖునే
మన ఇంటిలోనే ప్రారంభించిన పరిచర్య. ప్రతి ఒక్కరము కూడా ఆ బాధ్యత మనం కలిగి ఉండాలి. ప్రభా, నా ఇంటిలో కూడా ఒక కృతజ్ఞతడు ఉండాలా, నా ద్వారా కూడా ప్రజలకు వాక్యం ప్రకటించబడాలా, తెలియని వాళ్ళకన్నీ కూడా ఈ సత్యాలు తెలియచేయాలి ప్రభా అని మనమందరూ కూడా ఆశలో మనం ఉండాలి. గొర్రెల కాపులు చదువుకోలేనటువంటి వారిని ప్రకటించినప్పుడు ఇంతగా చదువుకున్నా మనము, ఇంతగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి మనము, ఇంత నవనాగరికతలు కలిగినటువంటి మనము ఎంతగా ప్రభువుని గురించి ప్రకటించాలి. అందుకని నా ప్రియమైన సోదరులారా, సాయంకాల సమయంలో ప్రభువులకు వెళ్ళకూడదు. మనం పరీక్షించుకున్నాం. కాలము పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేసేసినారు. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయలేదు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు. ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన కారణం చేత నీకు నాకు రక్షణ వచ్చింది. ఈ లోకంలో మనం ఈ లోకంలో ఏమి లేకపోవచ్చు, కానీ పరలోక భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. దాని మీద మనం దృష్టి ఉంచండి. ఈ లోకం మీద ఏమాత్రం దృష్టి ఉంచొద్దు. ఆ దృష్టి ఉంచితే అది ఎప్పుడైనా కూడా పోతుంది. అందుకనే ప్రభు నా దృష్టి అంతా కూడా నీ మీదే ఉంటుంది, పరలోకం మీదే ఉంటుంది. కాబట్టి ఇది నాకు శాశ్వతం కాదు ప్రభువ, నీ వచ్చిన ఉద్దేశాన్ని నాకు తెలియచేసావు, ఎంత స్పష్టంగానో తెలియచేసావు. యాజకుల చేతిలోంచి నన్ను విడిపించావు, దేవాలయంలోంచి నన్ను విడిపిస్తూ వచ్చావు, ధర్మశాస్త్రంలోంచి విడిపిస్తూ వచ్చావు. దత్తపుత్రుడిగా చేసుకున్నావు, దత్తపుత్రిగా చేసుకున్నావు. ఎంత భాగ్యం ప్రభువ. అందుకని ప్రభు అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోక తండ్రిగా, నన్ను జ్ఞాపకం చేసుకోక రక్షకుడిగా, నన్ను జ్ఞాపకం చేసుకోక విమోచకుడిగా. వెళ్ళి ప్రార్థన చేసుకున్నా. అందరూ కూడా ముఖాన్ని ఎక్కడండి, కళ్ళు మూసుకోనండి, అటువైపు ఇటువైపు చూడవద్దు. దయచేసి మనమే పరీక్షించుకుందాం. ఒక నిమిషం. నువ్వు మాట్లాడుతూ వచ్చాడు. ఇంకా మానవ యొక్క కట్టుబాటుల్లో ఉన్నావా? మానవ యొక్క అందుబాటులోనే ఉన్నావా? లోకం కొరకే జీవిస్తున్నావా? ప్రభుకు సాక్షిగా ఉంటున్నావా? ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందలేదా? ఆచారాన్ని పండుగలోనే ఉంటున్నావా? జీవితం మార్చుకోలేకపోతున్నావా? నీ కొరకై కలువసిలో కాల్చి రక్తాన్ని పొందుకోలేకపోతున్నావా? ప్రభు అడుగుతున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకో కుమారుడా, నీవు నా దత్తపుత్రుడివి. నీవు కాదన్నా నా దత్తపుత్రుడివి, నా దత్తపుత్రికవి నీవు. నీ కొరకే నేను అంత త్యాగం చేశాను. మనం పరీక్షించుకున్న మీదట వారం అంతట్లో ఎక్కడెక్కడ తప్పిపోయినాము. ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుందాం. అందుకని గత రాత్రి కూడా మనము మరి ప్రార్థన కూడికలో చాలామంది వచ్చారు, తమను తాము పరీక్షించుకున్నారు, ఈరోజు సిద్ధపడ్డారు. అలాగ ఉండాలా. సంఘంలో బలలో పాల్పొందేవారు ప్రతి శనివారం వచ్చి మనం పరీక్షించుకొని ప్రభు బల కొరికే సిద్ధపడాలా. అప్పుడు మనము బలహీనులు కాము, రోగస్తులు కాము, చనిపోము. కొన్నిసారి కూడా వివరంగా చెప్తూ వచ్చాను, ఎందుకు బలహీనలు అయిపోతామో, ఎందుకు రోగాలు వస్తాయో, ఎందుకు చనిపోతారనే విషయం కూడా బలలో పాల్పొందడం సామాన్య విషయం కాదు. బలను విరవాలంటే ఎంత భయమో తెలుసా మాకు. ఎంత భయం అంటే, ప్రభువా ఏదైనా తప్పు చేసేనేమో ఉదయం నుంచి, అయ్యా ఒకసారి నన్ను క్షమించు అయ్యా. రొట్టెను తయారు చేయాలంటే ఎంత భయమో తెలిసిన, రొట్టెను పంచాలంటే ఎంత భయం ఉండాలా మనకు, రొట్టెలో పాలు పొందాలంటే ఎంత భయం ఉండాలా. అది ఆయన శరీరం, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ప్రతి ఒక్కరు కూడా పరిశీలన చేసుకుందాం. ఎక్కడ పొరపాటు జరిగిందో, ఎక్కడ దోషం వచ్చిందో, ఎక్కడ ప్రభును బాధ పెట్టామో, ఎక్కడ ఆయనకు లోబడలేకపోయినామో క్షమాపణ కోరుకుందాం. ప్రభు మనకు క్షమిస్తాడు.